హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ట్యాంక్ బండ్ దగ్గర ఈ సమ్మర్ ఏర్పాటు చేసిన సమ్మర్ ఉత్సవ మేళా 2024 ఎగ్జిబిషన్ చూడబోతున్నాం. ఈ ఎగ్జిబిషన్ని కాశ్మీర్ థీమ్తో చేశారు. సో లోపలికి వెళ్ళి ఈ ఎగ్జిబిషన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. రండి, మనం వెళ్ళి ఈ ఎగ్జిబిషన్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. సో మనకు ఎగ్జాక్ట్గా నెక్లెస్ రోడ్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఇప్పుడు నెక్లెస్ రోడ్ పివి మార్గ్ నేమ్ చేంజ్ అయింది కదా. సో మనకు ప్రసాద్ థియేటర్ ముందే ఉంటుందన్నమాట. సో మనము రోడ్డు అవతల సైడ్కి వెళ్ళాలి. సో అవతల సైడ్కి వెళ్ళి మరిన్ని డీటెయిల్స్ మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు ఎక్కడ చూడు యూట్యూబ్లో మినీ కాశ్మీర్ అనేసి చెప్తున్నారు. వెళ్ళి చూద్దాం మనము ఏంటి మినీ కాశ్మీరు రియల్గా మనకు లోపల అంత ఫీల్ ఉందా, కాశ్మీర్ అంత ఫీల్ ఉందా లేదా అనేసి. సో ఇక్కడ పార్కింగ్ 20 రూపీస్ 2 వీలర్కి ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఎంట్రీ ఫీజ్ వచ్చేసి 100 రూపీస్. కిడ్స్కైనా ఫుల్ ఛార్జెస్ తీసుకుంటున్నారు. ఓన్లీ 3 years లోపల ఉన్న వాళ్ళకి ఫ్రీ ఎంట్రీ అనేసి మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఇంకా లోపలికి వెళ్దాము. సో ఇక్కడ మీరు రద్దీని చూసి ఏమైనా హాలిడే అని లేదా వీకెండ్ అని అనుకున్నారు. నార్మల్గానే రద్దీ ఎక్కువ ఉన్నారు. ఇక్కడ చూస్తుంటే పబ్లిక్ కూడా చాలా క్యూరియాసిటీతో ఉన్నారు. ఇది ఎందుకంటే కాశ్మీర్ థీమ్తో ఏర్పడిన ఎగ్జిబిషన్ కదా, లోపల ఎలా ఉంటుందో ఏంటి అనేసి అందరిలో నాలో కూడా ఆ ఆసక్తి అనేది నెలకొంది. సో లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము మన ఎక్స్పెక్టేషన్స్కి ఎగ్జిబిషన్ రీచ్ అవుతుందా లేదా అనేసి. సో ఇక్కడ మాత్రం విపరీతమైన రద్దీ ఉంది. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే మీరు ఎదురుగా చూస్తున్నారు కదా, ఎక్వేరియంస్ మనకు స్వాగతం పలుకుతాయి. అవి కాశ్మీరీ ఫిషెస్ అనేసి అంటున్నారు వీళ్ళు ఇక్కడ. ఇక పైన చూస్తున్నారు కదా, కొంచెం డిఫరెంట్ కొంచెం కలర్ఫుల్గా ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. సో ఇక్కడ నుంచి మనం ఒక గ్లాస్ ఛాంబర్ లాగా ఒక దారిని చూడండి లెఫ్ట్ సైడ్లో. మనం ఆ గ్లాస్ ఛాంబర్ గుండా లోపలికి వెళ్ళాలి. మనకు లెఫ్ట్ అండ్ రైట్ కాశ్మీర్ యొక్క అక్కడ ఆ వాతావరణాన్ని జస్ట్ లైక్ ఒక సెట్టింగ్ లాగా ఏర్పాటు చేశారు. సో నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్లో థంబ్నెయిల్స్ అంతా చూశాను. హైదరాబాద్లో మినీ కాశ్మీర్ అనేసి ఇంకా చాలామంది ఎక్సైట్ అయ్యి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు ఏంటి అనే నిజం అనేది చూద్దాం మనము లోపలికి రాగానే. నార్మల్గానే ఉంది. కొన్ని థంబ్నెయిల్స్లో చూశాను -4 degrees అనేసి మెన్షన్ చేశారు. అయితే నార్మల్గా ఏసీ కూల్ ఎలా ఎంత ఉందో అంతగా ఉంది. చూస్తున్నారు కదా ఈ గ్లాస్ ఛాంబర్ని. సో మనం గ్లాస్ ఛాంబర్కి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ మీరు చూస్తున్న దృశ్యాలు అక్కడ హౌసెస్, కాశ్మీర్లో హౌసెస్ ఎలా ఉంటాయనేసి. అండ్ తులి ఫ్లవర్స్ చూడొచ్చు మీకు. అండ్ అక్కడ ఒక వాల్కి మీకు చూసారు కదా ఒక పెద్ద పోస్టర్, జలపాతం లాగా ఒక పోస్టర్ పెట్టేశారు. ఇంక ఇది గ్లాస్ ఛాంబరు. గ్లాస్ ఛాంబర్ మధ్యలో మనకంతా ఫ్లవర్స్ని, కలర్ఫుల్ ఫ్లవర్స్ని కొంచెం చూడడానికి అందంగా డెకరేట్ చేశారు. ఇదంతా రైట్ సైడ్ మనం చూడండి. రైట్ సైడ్ కొంచెం బాగుంది. ఆ లైటింగ్ ఎఫెక్ట్ మ్యాక్సిమం ట్రై చేశారు ఆ వాతావరణాన్ని సృష్టించడానికి. ఎంతైనా రియలే మనకి ఇంకా సెట్టింగే. ఇంకా లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం కలర్ఫుల్ తులి ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ తులి ఫ్లవర్స్ ఏర్పాటు చేశారు. సో ఇంకా అవతల సైడ్ వాల్కి మొత్తం చూడండి కాశ్మీర్ ప్రకృతి, ఆ మంచు కొండలు అవన్నీ మనకు వాతావరణాన్ని ఫీల్ అయ్యేటట్టు చేసే ఆ పనోరమా పిక్చర్ని ఏర్పాటు చేశారు లెఫ్ట్ సైడ్. అండ్ రైట్ సైడే మనకు అక్కడ చూసిన చిన్న బ్రిడ్జెస్ అండ్ వాటర్ ఫ్లో అవుతున్నట్లు హౌసెస్ మొత్తం రైట్ సైడ్లో ఉంది. సో మనకు లెఫ్ట్ సైడ్లో మాత్రం ఓన్లీ జస్ట్ అలాగా ఆ తులి ఫ్లవర్స్ పెట్టేసి కొద్దిగా మంచులో పెట్టేసి వదిలేశారు. ఆ రైట్ సైడ్ మాత్రం ఈ హౌసెస్, పోలార్ బేర్స్ అలా పెట్టారనమాట. ఇంకా ఛాంబర్లో అయితే మామూలుగా ఏసీలో ఉన్నప్పుడు మనకు ఎలాంటి కూలింగ్ ఉందో అలాగే ఉంది. సో రద్దీ ఎక్కువ ఉండడం వల్ల మనం ఇక్కడ ఫీల్ అవ్వలేకపోతున్నాం అనమాట. ఫొటోస్ కూడా తీసుకున్నాను కూడా ఇబ్బంది. రద్దీ ఎక్కువ ఉంటే మాత్రం ఇక్కడ ఈ ఛాంబర్లో ఒకరినొకరు నెట్టుకుంటూ కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. మేబీ చాలామంది ఏదో ఉందనుకుని వచ్చినట్లున్నాను నేను అనుకుంటున్నాను. చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చినట్లున్నారు అనుకుంటున్నాను. బట్ నార్మల్గానే ఉంది. బయట మీరు యూట్యూబ్లో చూసి మినీ కాశ్మీర్ అనే రకరకాల తమిళ చూసి మాత్రం మీరు ఎక్కువ ఊహించుకోకండి. నా ఒపీనియన్ చూస్తున్నారు కదా, జస్ట్ ఇలాగ ఒక ఛాంబర్ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ ఇది అండ్ రైట్ సైడ్ ఇది ఇంత మాత్రమే ఉందన్నమాట. ఇంకా ఛాంబర్ మనం దాటిన తర్వాత ఒక చిన్న వాటర్ ఫాల్ ఒకటి ఏర్పాటు చేశారు. సో అది కూడా చూద్దాం మనము. సో ప్రజెంట్ అయితే ఈ ఛాంబర్ లెఫ్ట్ రైట్ పరిస్థితి ఇది. ఇంకా ఛాంబర్ లోపల మనకు -4 degrees అట్లా ఏం లేదు. మామూలుగానే 18 degrees 20 degrees అంతే ఈ మాదిరి టెంపరేచరు. సో ఇవండి చూస్తున్నారు కదా కలర్ఫుల్ తులి ఫ్లవర్స్.
చాంబర్ ఎండింగ్కి వచ్చేసాము. అక్కడ ముందైతే రద్దీ ఎక్కువగా ఉంది, అక్కడ వాళ్ళు ముందు కదలడం లేదు. మేమైతే చాంబర్లోనే చాలాసేపు వెయిట్ చేయాలి, చాలా స్లోగా. సో మనం చాంబర్ నుంచి బయట వచ్చిన తర్వాత మీరు చూస్తారు కదా లెఫ్ట్ సైడ్ ఆర్టిఫిషియల్ యాపిల్ ట్రీస్ అండ్ ఒక చిన్న హౌస్ ఒకటి ఉంది. అక్కడ చూస్తున్నారు, ఇంతకుముందు మనం జలపాతం గురించి చెప్పాను కదా. సో ఎక్కువ మంది అక్కడ స్ట్రక్ అయిపోయారు, జలపాతం దగ్గర ఫొటోస్ తీసుకుంటున్నారు. సో ఇది లెఫ్ట్ సైడ్ మన చాంబర్ అవతల నుంచి ఈ వ్యూ చూడండి ఎలా ఉందో. ఎఫర్ట్స్ అయితే బాగానే పెట్టారు ఈ మినీ కాశ్మీర్ని ఇక్కడ సృష్టించడానికి. అక్కడ చూడండి పోలార్ బేర్ ఎంత రియలిస్టిక్గా ఉందో ఆ వాటర్ ఫాల్స్ దగ్గర. అండ్ ఇక్కడ చూడండి, ఇంతకుముందే మనం చూసాం కదా మంచు కురుస్తున్నట్లు ఒక ఏర్పాటు చేశారు. బ్రిడ్జ్ మీద అయితే జనాలు కదలడం లేదు. ఆ బ్రిడ్జ్ దాటి అవతలకి వెళ్తే ఇంకా ఎగ్జిటే, కానీ కదలడం లేదు. పబ్లిక్ అయితే విపరీతంగా ఉన్నారు. ఎక్కడ చూడు ఫొటోస్ వీడియోస్లో అందరూ బిజీగా ఉన్నారు. ఈ వ్యూ చూడండి, మనం గ్లాస్ ఛాంబర్లో ఎంటర్ అయినప్పుడు రైట్ సైడ్ చూసాం కదా, ఇప్పుడు బ్రిడ్జ్ మీద నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. గ్లాస్ ఛాంబర్ల కంటే కూడా ఇక్కడ నుంచి చూడడానికి బాగుంది. ఈ వాటర్ ఫాల్ పక్కన ఉన్న పోలార్ బేర్ చూడండి ఎంత రియలిస్టిక్గా మనల్ని చూస్తున్నట్లుంది. చాలా బాగుంది పోలార్ బేర్ అయితే. ఈ బ్రిడ్జ్ పై నుంచి మనం రైట్ సైడ్ చూడండి, మన గ్లాస్ ఛాంబర్ నుంచి చూస్తే అంత బ్యూటిఫుల్గా కనిపించలేదు. ఇక్కడ నుంచి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా కాశ్మీర్లో మనకి ఎక్కువగా కనిపించే షికారా బోట్స్, ఇవన్నీ దాల్ లేక్లో బాగా డెకరేట్ చేసి పూలతో బాగుంటాయి. ఇది షికారా బోటు. సో మనకు లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ వాటర్ ఫాల్ నుంచి పడ్డ వాటర్ ఈ బ్రిడ్జ్ కింద ఇలా ఫ్లో అవుతుంది. బట్ ఓకే, ఎఫర్ట్స్ అయితే మాత్రం చాలా బాగానే పెట్టారు. ఓకే, ఈ వ్యూ మాత్రం నాకు ఎక్సలెంట్గా ఉంది. చూడండి ఈ బ్రిడ్జ్ పై నుంచి చూడండి వ్యూ అదే అనమాట, ఓన్లీ గ్లాస్ ఛాంబర్ నుంచి వస్తాం. అండ్ ఇది ఎండింగ్ పాయింట్. మొత్తానికి ఇదే అండి కాశ్మీర్ ఎగ్జిబిషన్. ఇంక మనం ఎగ్జిట్ దగ్గరికి వచ్చేసాము. ఎగ్జిట్ నుంచి ఇంకా మనకు షాపింగ్ స్టార్ట్ అవుతుంది. షాపింగ్ తర్వాత ఇంకా రైడ్స్ అనమాట. సో ఇది అండి మన ట్యాంక్ బండ్ పైన ఈ ఇయర్ 2024 సమ్మర్ ఉత్సవ్ మేళాలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అనమాట. కాశ్మీర్ థీమ్తో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్. ఇంక ఇక్కడి నుంచి మొత్తం షాపింగ్ యాజ్ యూజువల్గా అన్ని ఎగ్జిబిషన్లో ఉన్నట్లు మామూలుగానే షాపింగ్ స్టాల్స్ అండ్ అవతల మనకు రైడ్స్. సో రైడ్స్లో ఇంకా నార్మల్గా అందరికి తెలిసిన రైడ్సే ఉంటాయి. ఒక రైడ్ చేసుకొని ఇక్కడ మా హనీ, హాయ్ హనీ. సేఫ్టీ పరంగా ఇక్కడ కొంచెం కేర్ బాగానే తీసుకున్నట్లు ఉన్నది. అక్కడక్కడ ఫైర్ ఎగ్జాస్టర్స్ కూడా అరేంజ్ చేశారు. అనుకోని విపత్తు ఏదైనా సంభవిస్తే ఫైర్ లాంటిది త్వరగా రెస్పాండ్ అవ్వడానికి. సో అది సేఫ్టీ పరంగా అయితే కొంచెం బాగానే ఉంది. చూస్తున్నారు కదా, మన చాంబర్లో నుంచి బయట రాగానే షాపింగ్ తర్వాత రైడ్స్. కొంచెం చూడడానికి ప్లానింగ్ గా ఆర్గనైజ్డ్ గా ఉంది ఈ ఎగ్జిబిషన్. మనము రైడ్స్ జరిగే జోన్ లోకి వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నారు ఎదురుగా ప్రసాద్ ఐమాక్స్. అండ్ టోటల్ గా ఆల్మోస్ట్ అన్ని రకాల రైడ్స్ ఉన్నాయి. జైంట్ వీల్ దగ్గర మాత్రం హుందాగా ఉంది కలర్ఫుల్ లైటింగ్ తో, కానీ అక్కడ పబ్లిక్ అయితే ఎవరు లేరు. ఇక్కడ చూస్తున్నారు చిన్నపిల్లల కోసం చాలా బాగుంది. సో నేను కూడా ఒక రైడ్ చేద్దాం అనేసి డిసైడ్ అయ్యాము. ఏదైనా ఒక రైడ్ ఇంతకుముందు ప్రీవియస్ గా లాస్ట్ వీడియోలో కూడా చూస్తుంటారు, రైడ్స్ అన్ని చేసాం ఆల్మోస్ట్. ఇక్కడ ట్రైన్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సెల్ఫీ స్టిక్. ఈ రైడ్ చేద్దాం అనుకుంటున్నాం మేము. అండ్ ఆ పక్కనే విఆర్ కూడా ఉంది ఇక్కడ. సో దట్ వన్ ఈజ్ ఆల్సో నైస్.
సో ఆ ఎగ్జిబిషన్లో ఉండాల్సిన ఆల్మోస్ట్ ఆల్ అన్ని రైడ్స్ ఉన్నాయి. ఏదంటే బ్రేక్ డ్యాన్స్ అంట, ఇది కప్ లాగా, ఇది ఇంతకుముందు ఎగ్జిబిషన్ మనం కప్ లాగా చూసాం, ఇక్కడ కొంచెం బౌల్ లాగా కొంచెం డిజైన్ డిఫరెంట్గా ఉంది. సో ఈ రైడ్ ఒకటి మాత్రం చేసుకొని ఇంకా తిరుగు ప్రయాణం అనమాట. నేను కూడా ఈ బ్రేక్ డాన్స్ రైడ్ కంప్లీట్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవడమే. రైడ్ స్టార్ట్. సో ఇక్కడ ఈ రైడ్ కి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ అలానే 100 పైన ఉన్నాయి అన్ని రైడ్స్ ఏదైనా. సో మేము ఒక్క రైడ్ మాత్రమే చేస్తున్నాము. ఫైనలీ ఇది ఫ్రెండ్స్, చూసారు కదా ఈ సమ్మర్ ఉత్సవ మేళ 2024 ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసిన ఈ కాశ్మీర్ థీమ్ ఎగ్జిబిషన్. యూట్యూబ్లో థంబ్నైల్స్ చూసి మీరు ఎక్కువగా ఇమాజిన్ మాత్రం చేసుకోకండి. ఎగ్జిబిషన్ అయితే బాగుంది. ఓకేనా, చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, జై హింద్.